ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్. ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాలేదు. ఇక ఈ డాక్యుమెంటరీ మూవీ చూశాక నాకైతే నచ్చలేదు. ప్లాట్ లైన్ వచ్చేసి 2015లో ఆగస్టులో యునైటెడ్ స్టేట్స్లోని నార్త్ కరోలినా అనే ప్లేస్లో జాసన్ కార్బెట్ అనే ఒక బిజినెస్ మ్యాన్, ఇతని సెకండ్ వైఫ్ అయిన మౌలి అండ్ ఆమె ఫాదర్ అయిన థామస్, ఈ ఇద్దరు కలిసి జాసన్ తల మీద కొట్టి చంపేస్తారు. అసలు ఎందుకు చంపారు? వాళ్ళ సొంత హస్బెండ్నే చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకు చంపారు? ఇంతకీ జేసన్ మంచివాడైనా కాదా, లేదా అతని వైఫ్ మౌలి చెడ్డదా? అసలు నిజమేంటి? ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది? అసలైన విక్టిమ్ ఎవరు? వాళ్ళకి శిక్ష పడ్డదా లేదా? ఇంతకి ఇన్నోసెంట్ ఎవరు? ఇదంతా ఇందులో డాక్యుమెంటరీ వేలో కొన్ని రియల్ ఫోటేజెస్ అండ్ రికార్డింగ్స్తో అండ్ విక్టిమ్స్ వాళ్ళ రియల్ ఫొటోస్తో చూపిస్తారు. అసలు మెయిన్గా చెప్పాలంటే పిచ్చ బోర్ కొట్టింది మూవీ. అసలు ఇంట్రెస్టింగ్ అనే లేదు. ఒక వైఫ్ తన సొంత హస్బెండ్నే మర్డర్ చేసింది. ఇందులో ఉన్న కిక్ మూవీలో అస్సలు లేదు. ఎందుకు చంపి ఉంటది అనే క్యూరియాసిటీ మూవీలో లేదు. అసలు నిజం ఏంటి అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా అస్సలు లేదు. అసలు ఇంతకి వీళ్ళందరిలో ఇన్నోసెంట్ ఎవరు అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఏ మాత్రం లేదు. ఇదన్నమాట ఫీలింగ్. ఇవ్వే లేనప్పుడు వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటే నాకేంటి? ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది నేను ఎందుకు తెలుసుకోవాలి? అసలు ఇదంతా నాకెందుకురా నాయన అనేలా ఉంది నరేషన్. ఆ నరేషన్ అయినా ఎగ్జిక్యూషన్ అయినా బాలేదు. ఇది ట్రూ స్టోరీ. అమ్మ వైఫ్ హస్బెండ్ని చంపేసిందిరా, అమ్మ ఇదా జరిగింది, అదా జరిగింది. ఇలా ఉండకుండా ఇందులో ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, ఇది మనం తెలుసుకోవాలి అని అంతగా ఏం లేదని నా ఫీలింగ్. కొన్ని ట్రూ స్టోరీ ఉన్న దాంట్లో కన్నా దాని గురించి తీసిన దాంట్లో అసలు ఉండదు. కానీ ఇందులో రెండిట్లో లేదు. హస్బెండ్ని తల మీద కొట్టి చంపేసింది అనగానే ఫుల్ క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి చూడాలనిపించింది. కానీ ఎందుకు, ఎలా, ఏమైంది అనే దగ్గర మాత్రమే మీరు ఎటైనా చావండి, నా సావు నేను సస్తా అనేలా ఉంది. లేకపోతే ఏంటండి, అసలే నాకు డార్క్ క్రైమ్స్ కానీ రైటింగ్ కానీ, దాంట్లోనూ ఇలాంటి ట్రూ క్రైమ్స్ అయితే మాత్రం పిచ్చ ఇంట్రెస్ట్ అన్నమాట. అలాంటిది నాకే ఎక్కలేదు మూవీ. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కానీ పోలీసులు ఏం తెలుసుకున్నారు, వాళ్ళకి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయట. అరే అందులో ఏం షాకింగ్ ఉందిరా అని నా ఫీలింగ్. సినిమా వెళ్ళే కొద్దీ అసలైన నిజం బయటపడ్డప్పుడు షాకింగ్గా ఉంటుందేమో అనుకున్నా. బట్ ఒక్కటి కూడా షాకింగ్ కాలేదు. పైగా నేను అనుకున్నదే జరిగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా అమ్మ ఇదారా జరిగింది అనే ఫీలింగే రాలేదు. ఇది పెద్ద డార్క్ ఫ్యామిలీలా ఉందనే ఫీలింగ్ కూడా రాలేదు. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఒక వైఫ్ హస్బెండ్ని చంపేసింది. ఇందులో నా కిక్కు మూవీలో లేదు. ఇక మీ ఇష్టం. మీరు చూస్తాననుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో మరిది ద డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.